ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ రాశుల వారు ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి, ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ మరియు వాస్తు వేదిక నిపుణులు దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా మనకి నవగ్రహాలు సంచారం అనేది ఏ రకంగా ఉంది, ఏ గ్రహాలు ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయో తెలియజేయండి. తప్పకుండా. సో గోచారంలో మనకి గురువు వృషభ రాశిలోని, మిథునంలో కుజుడు, తర్వాత కన్య రాశిలో మనకి బుధుడు, కేతువు, రవి కలిసి ఉండడం, తులారాశిలో శుక్రుడు, మీనరాశిలో రాహు, కుంభరాశిలో వక్రిస్తున్న శని భగవానుడు. సో ఈ కాంబినేషన్లో ఈ మాసంలో ఏంటంటే ఈసారి గోచారంలో ఈ గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా సో గురువు అక్టోబర్ 9 వరకు వృషభ రాశిలో ఉంచి 10వ తారీఖు నుంచి వక్రగతికి చెందుతున్నాడు. అంటే ఆయన అక్కడే ఉండి వెనక్కి తిరిగి చూడడం. సో వక్రించడం, వెనక్కి తిరగడం. వక్రించడం అంటే మనకు మేషాన్ని మళ్ళీ మీనాన్ని అలా చూసుకుంటూ రావడం అనమాట. సో దీనివల్ల ఏంటంటే కొన్ని రాశులకి అనుకూలంగా, కొన్ని రాశులకి ప్రతికూలంగా ఫలితాలు వస్తున్నాయి ఈ మాసంలో. తర్వాత వచ్చేసి రవి, బుధుడు, కుజుడు స్తంభించడం. కుజుడు 20వ తారీఖుకి కర్కాటక రాశిలోకి వచ్చి మళ్ళీ తిరుగమనం మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే కుజుడు కూడా వక్రిస్తూ మళ్ళీ తిరిగి మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. సో 20వ తారీఖు వరకు మిథునంలో ఉన్న కుజుడు కర్కాటకానికి మారుతున్నాడు. కర్కాటకం మారిన తర్వాత మళ్ళీ ఒక 20 రోజులకి మళ్ళీ ఆయన తిరిగి సింహంలో రావాలి కదా, ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ మిథునంలోకి వెళ్తున్నాడు. సో మళ్ళీ వెనక్కి వెళ్ళి మిథునంలో ఉండడం వల్ల ఏంటంటే కొన్ని రాశులకి మళ్ళీ ప్రతికూలమైన ఇబ్బందులు, కొన్ని రాశులకి అనుకూలంగా ఉన్నాయి. చాలా కాలం అక్కడే ఉండడం జరుగుతుంది కుజుడు. అంటే ఇది నీ కుజస్తంభన అంటాం. సో కుజుడు ఒక్కొక్కసారి స్తంభించి అలా ఉండిపోతుంటాడు. సాధారణంగా అయితే ఆయన ఎక్కువ రోజులు ఉండరు కదా, ప్రతి మాసం మారుతూ ఉంటాయి. మాసగ్రహాలన్నీ ఏంటంటే రవి కానీ, బుధుడు, కుజుడు, శుక్రుడు వీళ్ళు ప్రతి మాసము మారుతూ ఉంటారు. బుధుడైనా, శుక్రుడైనా, కుజుడైనా మారుతుంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని రాశులు అంటే రవికి, చంద్రుడు తప్ప మిగతా అన్ని కూడా వక్రించే అవకాశం ఉంది. అంటే వెనక్కి తిరగడం కానీ, అలా స్తంభించి ఉండిపోవడం కానీ జరిగే అవకాశం ఏంటంటే ఈ గ్రహాలు శుక్రుడికి, కుజుడికి, గురువుకి ఇలా కాంబినేషన్ వీళ్ళకు ఉంటాయి. సో రవిచంద్రుడు ఎప్పుడు కూడా వక్రించారు, వాళ్ళు ముందుకే వెళ్తారు. ముందు గమనం కానీ వెనక అనేది రాదు. సో మిగతా రాశుల్లో మాత్రం ఈ ప్రభావం అనేది ఉంటుంది. అయితే ఈ ప్రభావం ఎప్పుడు దాకా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి అవి చెప్పలేము అనమాట. అది స్తంభిస్తే అవి ఎక్కువ కాలం, సంవత్సర కాలం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది కుజుడైనా, గురువైనా, గురువు వక్రించినప్పుడు కూడా ఒక్కొక్కసారి రేపు గురువు వక్రించేది 119 రోజులు ఉంటున్నాడు ఆయన వక్రించి. సో ఈ 119 రోజులు అంటే దాదాపు మనకి 3 నెలలు 15 రోజుల పైనే, మనం 3 మాసాలు మనం చూసుకోవాలి. సో ఈ 3 మాసాల్లో కొన్ని రాశులకి అనుకూలమైన ఫలితాలు, కొన్ని రాశులకి ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి గురువు వక్రించడం వల్ల. ఇప్పుడు గురువు ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామో అలాగే కుజు స్తంభన కూడా అలాంటి ఇబ్బందులే ఉన్నాయి. సో ఈ మాసంలో అది కూడా జరుగుతుంది కనుక కొన్ని రాశులు వాళ్ళకి అనుకూలంగా, కొన్ని రాశులు ప్రతికూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో కుజుడు స్తంభించడం దాదాపు మనం లెక్క వేసుకుంటే 119 రోజులు గురువు అనుకుంటే కుజుడు ఇంకా ఎక్కువే ఉన్నారు. వచ్చే ఏడాది వరకు మే, జూన్ వరకు ఆయన అక్కడే స్తంభించినట్టుగా కనిపిస్తున్నాయి మిథునంలోనే. సో దానివల్ల చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. సో ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సారి గోచార ఫలితాలు మనకి కొంతమందికి మేలు జరగచ్చు, కొంతమందికి కీడు జరగచ్చు, కొంతమందికి అదృశ్య యోగాలు, రాజయోగాలు రావచ్చు. ఇవన్నీ జరిగే అవకాశం ఈ మాసంలో చాలా రాశుల వాళ్ళకి ఉన్నాయి. అమ్మ, అక్టోబర్ మాసం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించాల్సిన అవసరం ఉంటుంది? తప్పకుండా నాన్న. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసంలో ప్రతికూలంగా ఉండే గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూలంగా ఉండే గ్రహాలు తక్కువగా ఉన్నాయి. సో లాభస్థానంలో ఉన్న రవి, బుధులు, తర్వాత వీళ్ళకి కుజుడు, అష్టమ స్థానంలో కుజుడు, ఈ బలాలు ఎక్కువగా ఉన్నాయి. మిగతా అవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పెట్టే ఉన్నాయి. గురువు అక్టోబర్ 9 నుంచి వక్రగతి పొందినప్పటికీ కూడా గురు బలం అనేది పెద్దగా అంత యోగంగా లేదు వీళ్ళకి. సో వీళ్ళకి వచ్చేసింది ఏంటంటే ఈ మాసంలో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే గురువులు చెప్పిన మాట, గురువుల్ని నమ్మడము, గురువులు చెప్పింది చేయడము అనేది ఉత్తమ మార్గాలు. వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచినప్పటికీ వాళ్ళ నిర్ణయంలో లోపాలు ఉంటే గురువుల్ని నమ్మడము తప్ప ఇతరుల వాళ్ళని కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ అడిగి చేయడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే పంచమంలో రాహు, రాహు ఎప్పుడు కొని ఏంటంటే ఏ విషయమైనా ఇది ఉంది, ఇది చేయగలవు, నీ వల్ల అయిపోతుందని కాన్ఫిడెన్స్గా తోసేసి వదిలేస్తారు. సో ఈత వస్తే ఆ వాటర్లో దూకారనుకో, మనం ఈత వస్తే బయటపడతాం, రాకపోతే మునిగి పోవాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి.
సో ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ ఇబ్బందులు ఉన్నాయి. ఎవరెవరికి అనుకూలంగా ఉంది అంటే మెయిన్ మనకి ఎవరెవరికి అనుకూలంగా ఉంది అంటే ప్రొఫెషనల్గా వర్క్ చేసే వాళ్ళకి, టీవీ రంగంలో, మీడియా రంగంలో చేసే వాళ్ళకి, తర్వాత వైద్య వృత్తులు చేసే వాళ్ళకి, వైద్యం చదువుకునే వాళ్ళకి, అంటే డాక్టర్స్గా చదువుదాం ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకి, వీళ్ళకి అనుకూలంగా ఉంది. సో ఎందుకంటే అష్టమ కుజుడు వీళ్ళకి లాభాలను ఎక్కువ తెచ్చి పెడుతున్నారు. సో ఏది విషయమైనా సాధించే పోరాడే శక్తిని ఎక్కువ ఇస్తున్నారు. సో వాళ్ళు సాధించేస్తారు. సో డాక్టర్స్కి ఎక్కువగా అనుకూలంగా ఉంది. తర్వాత మెడికల్ సంబంధించిన వాళ్ళకి వ్యవహారాలు వాళ్ళకి చాలా బాగా లాభదాయకంగా ఉంది. అంటే బాగా ఇబ్బందులు వచ్చిన వాళ్ళు, అనారోగ్య సమస్య వస్తే మొత్తం వెళ్ళేది వాళ్ళ దగ్గరికే కదా. సో వాళ్ళకి అనుకూలంగా ఈ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో సప్తమ గురువు ఎప్పుడైతే వీళ్ళకి ఉన్నప్పటికీ కొన్ని ఏంటంటే కష్టపడతారు కానీ వీళ్ళకి డబ్బులు రా, అంటే ప్రతి పని గౌరవం ఉంటుంది, మర్యాదలు ఉంటాయి. సప్తమ గురువు ఎప్పుడు ఏంటంటే రెస్పెక్ట్ ఇస్తాడు, కానీ ధనాన్ని ధనాన్ని నిలబడడం అనేది కష్టంగా ఉంటుంది. సో ప్రతి చోట వీళ్ళకి వెళ్తే మంచిగా ఆహ్వానం, పిలవడం, కూర్చోబడ్డం అన్ని జరుగుతాయి కానీ డబ్బులు చేతికి రావు. సో చేతిలో డబ్బులు లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని పంచమరాహువు, సప్తమ గురువు, తర్వాత కుజుడు అష్టమ స్థానం నుంచి మళ్ళీ నవమ స్థానానికి వెళ్ళినప్పుడు కుటుంబంతో సంబంధించిన వ్యవహారాలు, కుటుంబం వాళ్ళే మోసం చేయడం కానీ, వీళ్ళు మ్యాక్సిమం దైవారాధన, గురువులు నమ్మడము, ఈ పని చేస్తున్నాం స్వామి వెళ్ళమంటారా వద్దా అని గురువుని అడిగి వెళ్ళమంటే వెళ్ళడము, వద్దు అంటే ఆగడం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఒకరు కాదు సొంత నిర్ణయాల్లోకి వెళితే కొన్ని విషయాలు అనుకూలంగా జరుగుతాయి, కొన్ని విషయాలు ప్రతికూలంగా జరిగే అవకాశం ఉంది. సో ఏ సిచ్యువేషన్ అయినా ఎదుర్కొనే పరిస్థితి మనకు ఉంది కనుక ఎప్పుడైనా దైవారాధన, భగవంతుడి మీద అనుగ్రహం భారం వేసి వెళ్ళడం అనేది కాకుండా గురువుల యొక్క అనుగ్రహం ఈ మాసం వెళ్ళకి బాగా పనిచేస్తాయి. మరి నవగ్రహాల అనుగ్రహానికి ఎటువంటి పరిహారాలను పాటించు? నవగ్రహాల అనుగ్రహం కంటే కూడా ఏంటన్నా గురువు అనుగ్రహం కావాలంటే దత్తాత్రేయ స్వామిని చదవడం కానీ, శ్రీపాద వల్లభులు చదవడం కానీ, శ్రీపాద రాజ్యం శరణం ప్రబద్ధ్యే, శ్రీపాద రాజ్యం శరణం ప్రబద్ధ్యే అనుకుంటుంటాం. లేదు ఇంత రాదండి అంటే జై గురుదత్త, శ్రీ గురుదత్త కంటిన్యూ చాంటింగ్ చేయడం వల్ల వీళ్ళకి మెయిన్ ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, అనారోగ్య పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఏ చిన్న చిన్న విషయాలకి వీళ్ళు హాస్పిటల్లో ఉండి 15 రోజులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా దానికి ఎక్కువగా శ్రమ పడుతుంటారు. ఎందుకంటే 9th హౌస్ కుజుడు, అప్పుడు వీళ్ళకి శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. సో అందుకని వీళ్ళు కొంచెం జాగ్రత్తగా శ్రీ గురుదత్త, జయ గురుదత్త అంటే గురువు యొక్క అనుగ్రహం, కుజుడు యొక్క అనుగ్రహం, మిగతా నవగ్రహం అన్ని కూడా అనుగ్రహంగా ఉంటాయి. అయితే దైవ అనుగ్రహం అంతా ఉంటే అన్ని పనులు విజయవంతం అవుతాయి. సో వీళ్ళు అది చేసుకోవాలి ఆ నామాన్ని. మా వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.